చేస్తే నాకు విషయం తెలియదు అంటాడు. ఎంఆర్ఎఫ్ యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎంఆర్ఎఫ్ కార్మికులందరినీ బయటికి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన తర్వాత కార్మికులని జీతం పెంచమని అడిగితే ఎంఆర్ఎఫ్ లాంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీ కార్మికులని రోడ్డు మీద మారేస్తే జిల్లా కలెక్టర్ గారు స్పందించారు, డీసీఎల్ గారు స్పందించారు, అధికారంలో ఉన్నటువంటి యూనియన్ ప్రెసిడెంట్ గారు స్పందించారు. చదువుకున్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా రోడ్డు మీద పడేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విధుల నుంచి తొలగించినటువంటి ఎంఆర్ఎఫ్ కార్మికులందరినీ వెంటనే తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు ఉదయం కంపెనీ గేట్ దగ్గరకు వస్తాం, తొలగించిన కార్మికులందరినీ తీసుకొని వస్తాం. మీరు పోలీసు వాళ్ళని పెట్టుకుంటే మేము ఇంకొక రకమైనటువంటి ఆలోచన చేయాల్సి ఉంటుందని చెప్పి ఎంఆర్ఎఫ్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చదువుకున్నటువంటి మిత్రులు, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి మిత్రులు పరిశ్రమలో 10,000కి 12,000కి 4 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి జిల్లా కార్మిక శాఖ అధికారి నేను కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి అడిగితే నాకు విషయం తెలియదు సార్ అని చెప్తాడు. మా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి, నిన్నటి నుంచి ఎంఆర్ఎఫ్ కంపెనీ గేట్ ముక్కడి జరుగుతున్నటువంటి అరాజకాలని కొంచెం బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంతమంది వర్కర్లు ఉన్నారో అంతమంది పోలీసులను గేట్ కడబెట్టి ఎంఆర్ఎఫ్ కార్మికులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చుడు ఎట్లాగో శాత కాదు. ప్రైవేట్ కంపెనీలు తెస్తా ఉన్నాం, దావోస్ పై పెట్టుబడులు తెచ్చినాం, లక్షల కోట్లు తెచ్చినాం, కొత్త ఉద్యోగాలు చాలా ఇస్తామని చెప్తారు. ఇవాళ చూస్తే ఉన్న ప్రైవేట్ కంపెనీలలో రెక్కాడితే గానీ డొక్కా నిండినటువంటి పేద కార్మికులని తీసేస్తే జిల్లా కలెక్టర్, జిల్లా కార్మిక శాఖ, అయ్యా గౌరవ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ లో దాదాపు 350-400 మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేసిండ్రు. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓటర్లుగా మాత్రమే చూడకండి వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని దయచేసి ఆ కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే పార్టీ పక్షాన ప్రత్యక్షమైనటువంటి ఆందోళనకి దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చిన్న విషయమైన భూమ ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది. కొత్త కొలువులు వదిలేసేయండి, కొలువుల క్యాలెండర్ వదిలేసేయండి, జాబ్ క్యాలెండర్ మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. వచ్చిన ప్రైవేట్ కంపెనీలలో కొలువులు తీసేస్తే కూడా మీ కార్మిక శాఖ నిద్రావస్థలో ఉంది, సుప్త చేతనావస్థలో ఉంది. కాబట్టి దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ నెల 27న జరిగేటువంటి ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటి నుంచి పేద ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 317 జీవో మీద అయినా, డిఎస్సి నోటిఫికేషన్ కోసమైనా, జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కోసమైనా, పోయిన ప్రభుత్వంలో అయినా ఇప్పుడైనా కొట్లాడుతున్నటువంటి ప్రభుత్వం, కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. రాహుల్ గాంధీ దొరికొస్తారు, అశోక్ నగర్ దగ్గరకు వస్తారు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల దగ్గర తీసుకుపోతారు, గొప్పగా చెప్తారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని. 14 నెలలైంది ఇవాళ దాకా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి దిక్కులేనటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. వాళ్ళ మంత్రులు వాళ్ళ ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇలా వాళ్ళ దుస్థితి ఏందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అందుకని 14 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఒక ఎన్నికల్లో 70% ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ పాల్గొంటున్నటువంటి చోట, మేధావులు ఓటేసేటువంటి చోట దయచేసి ఇది ఒక పరీక్షగా భావించి లిట్మస్ టెస్ట్ గా